ఇవన్నీ తల్లి గర్భంలో మనం ఉన్నప్పటి నుంచి ఆ ఆర్గాన్స్ అన్నీ ఏర్పడ్డాయి. తర్వాత మనం బయటకు వచ్చాం. మన జీవన విధానంలో రాను ఒక అంటే ఈ బాడీని మనం సరైన ఏదో అంటే ఇందా మీరు చెప్పినట్టు హీలింగ్ సిస్టంలోకి తీసుకెళ్ళకపోవడం వల్ల కావచ్చు, గుర్తించకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు మనసు అంటున్నాం మనం. ఈ మనసు అనేది గుండెలో ఉందంటారా లేకపోతే బ్రెయిన్లో ఉందంటారా? మనసులో జనరల్గా ఏమొస్తాయి మనకి? ఆలోచన అనేది ఎక్కడ నుంచి వస్తుందని అంటే ఏం చెప్తాము? ఎందుకంటే ప్రతి సెల్కి స్పందించడం, దాని అదే స్పందించడం అంతే. ద వే యూ రియాక్ట్, ఆ రియాక్షన్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి, ప్రతి థాట్లో సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చే పట్టుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇట్ రియాక్ట్స్. సో నిజంగా కళ్ళుండి చూస్తున్నది మాట్లాడగలిగేంత శక్తి కళ్ళకుంటే అది న్యాయం. మాట్లాడే నాలిక చూసి మాట్లాడుతోంది అంటే ధర్మం కదండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి స్టెప్ వైజ్ గా కనెక్ట్ అయ్యి వాటి పని అవి చేస్తున్నాయి. అంతేగాని కళ్ళు చూస్తున్నాయి కదా అని మాట్లాడలేమనుకుంటాం, నోరు ఉంది కదా అని కళ్ళు అది చూడలేకపోతుంది కదా అనుకుంటాం. ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఒక సెంటర్ అంటే దేన్నైతే మీరు చూస్తుందో లేదా దేనికైతే మీరు స్పందిస్తున్నారో ఒక అలర్ట్ సిస్టమ్ ఈజ్ దేర్ బాడీకి. ఆ అలర్ట్ సిస్టమ్, ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈజ్ ద హీలింగ్ సిస్టమ్. దీనికి నువ్వు రియాక్ట్ అవ్వాలి, దీనికి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అంటే మన లిమిట్ చెప్తుంది ఖచ్చితంగా. అసలు అది ఉందని గుర్తించడమే ఒక గొప్ప యోగం.